సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా బాంబులు పేలాయని చెప్పి చాలా మంది చనిపోయారని ఇలా చెప్తా ఉన్నారు కదా సార్. ఇప్పుడు దీన్ని ఏ రకంగా చూడాలంటే కావాలని వాళ్ళు అలా క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే మేము కూడా ఉగ్రవాదులతో బాధపడుతున్నాము, మేమేమి ఉగ్రవాదులను ప్రోత్సహించట్లేదు, మాకు కూడా థ్రెట్ ఉంది వాళ్ళ వల్ల అని చెప్పి మేము శుద్ధపూసలం అని చెప్పడం కోసం ఇది చేస్తున్నారా సార్? కావాలనే అనిపిస్తుందా ఇది? మీరు సెకండ్ వేసిన ప్రశ్న, అది యాక్సిడెంట్ మన ఇండియాలో జరిగింది యాక్సిడెంటా డెలిబరేట్ పేలుడా? అది యాక్సిడెంటల్ అనుకుంటున్నాను. ఎందుకంటే పానిక్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం బిహేవ్ చేయకుండా అవుట్ ఆఫ్ టర్న్ వెళ్ళిపోయారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ లో పానిక్ వచ్చింది. ఆ పానిక్ రావడంతో ఏమైందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా వార్ చేస్తుంది. ఈ రోజు ఈవినింగ్ 5:30కి సిసిఎస్ మీటింగ్ ఉంది. ఈ లోపల కొంచెం ఈ ఇన్వెస్టిగేషన్స్ ప్రోగ్రెస్ అయ్యి రిపోర్ట్స్ వాళ్ళకి సబ్మిట్ అవుతాయి. దీని తర్వాత ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ నోటంలో ఉంది, కింద నేవీ రెడీగా ఉంది సౌరాష్ట్ర దగ్గర, తర్వాత ఆర్మీ నేవీ మొన్నే జాయింట్ ఎక్సర్సైజ్ చేసి అందరూ రెడీగా ఉన్నారు. ప్లస్ ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అవ్వలేదు. సో ఏంటంటే మనకి ఏ టైం నుంచి అంటే నెక్స్ట్ 48 hours నుంచి మనం ఏదైనా చేయొచ్చు. మనకి శాటిలైట్స్ ఉన్నాయి ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్ అందించడానికి, డీటెయిల్డ్ ఇమేజెస్, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఏ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏ మిసైల్స్ ఉన్నాయని. అలాగే కమ్యూనికేషన్ ఇంటర్సెప్షన్ క్యాపబిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో విపరీతంగా భయపడ్డారు. ఆ భయపడినప్పుడు వెంటనే ఏం చేశారంటే, ఐఎస్ఐ ఏం చేయించుంటుందని నా అభిప్రాయం ఏంటంటే, ఒక చిన్న కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బ్లాస్ట్ చేయించేశారు. ఆ బ్లాస్ట్ చేయించడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మేము టెర్రరిజం తోటి ఎఫెక్ట్ అవుతున్నాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టీటీపీ చేయించింది, దీనికి ఇండియా వెనకాల ప్రోదల్పం ఉంది, ఇండియా సపోర్ట్ చేయించింది లాగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టీటీపీ ద్వారా మా మీద చేయించిందని చెప్పడానికి ఇది నా అభిప్రాయం. అలాగే నిన్న చూస్తే బంగ్లాదేశ్ లో కూడా కొన్ని క్రూడ్ బాంబ్స్ విసిరిపడ్డాయి. ఇదేంటంటే ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి వస్తుందని కూడా అనుమానించడానికి ఇప్పుడు మొత్తం అంతా ఉంది. ఇది స్మడ్జ్ చేసేస్తున్నారు అనమాట, అంటే క్లారిటీ రాకుండా. ఇప్పుడు ఇంకో న్యూస్ నిన్నే విన్నాం, అమెరికన్ వాళ్ళు ఒక అన్నారు, మీకు ఇండియాలో ట్రేడ్ కి టారిఫ్స్ ఇంపోజ్ చేసి కొంచెం రెడ్యూస్ చేసే అవకాశం త్వరలోనే ఉందని. అంటే బహుశా ఏముందంటే ఆ సపోర్ట్ కూడా వాళ్ళకి వచ్చింది, అంటే అమెరికా మన వెనకాల ఉంటుంది. ఇప్పుడు ఏదైనా భారత్ యుద్ధానికి మొదలెడితే ట్రంప్ గారు రంగంలో దిగాలని చూస్తారు. ఆయన ఫస్ట్ థింగ్ ఏం అనౌన్స్ చేస్తాడు, ఓకే మీరు యుద్ధం ఆఫ్ చేసేస్తే మీకు టారిఫ్స్ 50% టారిఫ్స్ జీరో చేసేస్తానండి. ఇది ఒక బెయిట్ అనమాట. అలాగే లేకపోతే నేను ఇంకా మీరు యుద్ధానికి వెళ్తే మాత్రం దీన్ని టారిఫ్స్ 200% చేసేస్తాను. ఇది ఒక బెయిట్. అమెరికా సపోర్టు అది ఉన్నది కాబట్టి వెంటనే చేశారని నా అభిప్రాయం. ఒకవేళ నిజంగా చేసి ఉండొచ్చు, టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది, వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుని ఉండొచ్చు. బహుశా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాదాపు 18 గంటల తర్వాత 24 గంటల తర్వాత చేశారు కాబట్టి యాక్చువల్ గా అక్కడికి వెళ్ళి చేసి ఉండొచ్చు, అది కూడా డౌట్ ఏం లేదు. కానీ అది నా దృష్టిలో రెండవ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నది. ఫస్ట్ అయితే మాత్రం వాళ్ళు నాటకాలు ఆడుతున్నారనే, ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి అదే కదా సార్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏదో డ్రామాలు ఆడి మొత్తం మాదేం తప్పులేదు, ఇండియాదే మిస్టేక్ అన్నట్లు క్రియేట్ చేయడం కోసం. తర్వాత ఏంటంటే ఇండియాలో ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇప్పుడు వరకు. ఒక న్యూస్ వచ్చింది, అన్వర్ ఇదేంటిది ఇంటర్నేషనల్ ఇది ఒక పార్టీ అది క్లెయిమ్ చేసింది అన్నారు, కానీ దానిలో కూడా పసేమి కనిపించట్లేదు. అది ఊరికనే డెలిబరేట్లీ ఇండియాలో ఉన్న గ్రూప్ చేసినట్టు చూపించాలని చూస్తున్నారు. లేకపోతే వీళ్ళు ఏమంటారంటే డైరెక్ట్ గా ఈ 4 డాక్టర్లు ఇండియా మీద కోపంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల, అందుకని వాళ్లే గుమిగూడి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ పోగు చేసుకుని ఒక డెటనేటర్ ఎలాగో సంపాదించి దానితో పేలుడు చేయాలని చూసారని చెప్పాలని చూస్తారు. అది ఇంటర్నల్ ప్రాబ్లం, మాకు సంబంధం లేదని చెప్పారు. సంబంధం లేదు, అక్కడ వాళ్లే కాబట్టి వాళ్ళు చేసుకున్నారు ఏదో అని చెప్తారు. కానీ మరి ఇప్పుడు ఇవన్నీ బయటపడి కదా సార్, ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారు? జైషకి సంబంధం ఉంది ఈమెతో అంటున్నారు, కమాండర్ అంటున్నారు. యుఎస్ ఎంబసీ ఇండియాలోను పాకిస్తాన్ లోను రెండు విధాలుగా స్టేట్మెంట్లు ఇచ్చినాయి. ఇండియాలో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మీ ఇండియాలో జరిగిన దీనికి మా సానుభూతి అన్నారు. పాకిస్తాన్ లో జరిగిన దానికి మీరు టెర్రరిజం అన్ని ఎదుర్కోవాలి, ఇప్పుడు టెర్రరిజం యాక్టివిటీ అయింది, దీన్ని ఎదుర్కోవాలని చెప్పారు. అంటే అక్కడే తెలుస్తుంది, అంటే ఇంటర్నేషనల్ మీడియా ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఇలా డైవర్సిఫై అయిపోతుంది. అదే కదా, ఉన్నత చదువులు చదివిన డాక్టర్స్ లాంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఐ కట్ యు డౌన్. ఉన్నత చదువులు అన్నది ఏది లేదు. జిన్నా గారు వరల్డ్ ఫేమస్ లాయర్, మరి నేను ఇంకేం మాట్లాడను. అసీం మునీర్ గారు నాలాగే కళ్ళప్పుడు స్టడీ లీవ్ తీసుకుని
ఖురాన్ బట్టి పట్టారు, ఇంకేం చెప్పాలి. హీజ్ హఫీజ్ అంటే ఖురాన్ బట్టి పట్టిన వాళ్ళే హఫీజ్ అంటారు. ఇండియాకైతే ఇది ఒక రకమైన అంటే అలర్ట్ చేసినట్టు అనుకోవాలి సార్ మనం. ఎందుకంటే ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, బాగా చదివి కాలేజీల్లో మన దగ్గరే చదివి మన దగ్గరే డెవలప్ అయిన వాళ్ళే ఇట్లా అటాక్ చేస్తున్నారంటే ఇది మాత్రం ఖచ్చితంగా మన అలర్ట్ గా ఉండాలని చెప్పడమే ఇది నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ. సరేనా. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.